మోసపూరిత హామీలతో ప్రజలను మోసం చేస్తున్న బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పాలని బీజేపీ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూపాలపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి చందుపట్ల కీర్తిరెడ్డి అన్నారు. చిట్యాల మండలం జూకల్ బీఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు బుర్ర వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో టేకుమట్ల మొగుళ్లపల్లి చిట్యాల 3 మండలాలకు సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికల కార్యశాల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా బీజేపీ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూపాలపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి చందుపట్ల కీర్తిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఎడనూతుల నిషిద్ధరెడ్డి హాజరయ్యారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ పార్టీ అవలంబించే నిర్ణయాల గురించి ఈ సమావేశంలో చర్చించారు. 3 మండలాలలో మెజారిటీ స్థానాలను భాజపా పార్టీ గెలుచుకునే విధంగా కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు, మండల నాయకులు పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎలక్షన్స్ కార్యశాల నిర్వహించడం జరుగుతోంది. ఈ కార్యశాలకి భారతీయ జనతా పార్టీ సైనికులు, ముఖ్యంగా ఎవరైతే ఆశావాహులు ఉన్నారో సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా నిలబడాలనుకున్నటువంటి వాళ్ళు పెద్ద ఎత్తున తరలి రావడం నిజంగా కూడా చాలా శుభసూచకం. ఇవాళ ప్రతి గ్రామంలో కూడా ప్రజలందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. గత పాలనలో, బీఆర్ఎస్ పాలనలో, ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పాలనలో మోసపోయింది చాలు. ఇప్పుడు ఏదైతే నెక్స్ట్ వచ్చే సర్పంచ్ కానివ్వండి, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఏదైతే ఉన్నాయో ఈ 2 పార్టీలకు చెప్పాలి. ఇటు కాంగ్రెస్ పార్టీకి ఏదైతే 6 గ్యారంటీలు, 40 హామీలు అని చెప్పేసి ఇచ్చి నిండా ఉంచుకో వాళ్ళ మహిళలు ముఖ్యంగా ఎప్పుడెప్పుడు ఎలక్షన్లు వస్తే అప్పుడప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని, అంతేకాకుండా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఏదైతే గత 10 సంవత్సరాలలో మోసం చేసిందో వారికి కూడా బుద్ధి చెప్పాలా. ఖచ్చితంగా ఈసారి భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థుల్ని గెలిపియాలి. వాళ్ళు చెప్తా ఉన్నారు, ఏ గ్రామం పోయినా మోడీ గారి చొరవతోనే ఇవాళ యూరియా అనేది 266 రూపాయలకు లభిస్తా ఉంది. అంతేకాకుండా ఇవాళ బియ్యం వచ్చినా కూడా అవి సెంట్రల్ గవర్నమెంట్ నుంచే వస్తా ఉన్నాయి. గత ఏదైతే కార్యక్రమం గత 5 సంవత్సరాలలో ఏదైతే గ్రామ పంచాయతీలకు వచ్చినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ నిధుల ద్వారా ఏ విధంగా అభివృద్ధి జరిగింది, గత 1 సంవత్సరం నుంచి నిధులు లేక ఏ విధంగా ఉంటుబడింది. కేవలం స్వార్థంతో కాంగ్రెస్ పార్టీ గత సంవత్సరం నుంచి ఎలక్షన్స్ వాయిదా వేసి గ్రామ పంచాయతీలలో వర్కులు జరగకుండా గ్రామ పంచాయతీ పారిశుద్ధ్యం కూడా పక్కన పెట్టేసి ఇవాళ కేవలం వాళ్ళ స్వార్థంతో పనిచేస్తా ఉన్నారు. వీటికి బుద్ధి చెప్పాలంటే బీజేపీ పార్టీ నాయకుడికి ఈసారి అవకాశం ఇవ్వాలని కోరుకుంటా ఉన్నారు. అదే స్థాయిలో ఇవాళ భారతీయ జనతా పార్టీ చాలా ఉత్సాహంతో ముందుకు పోతా ఉంది. అన్ని స్థానాలకి భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేస్తామని చెప్పేసి ఇవాళ పెద్ద సంఖ్యలో, వందల సంఖ్యలో ఇవాళ కార్యకర్తలు, ఇవాళ కార్యనిర్వాహకులై ఎలక్షన్స్ కి ముందుకు వెళ్తా ఉన్నారు. ఖచ్చితంగా ఈసారి అన్ని జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో భారతీయ జనతా పార్టీ జెండా ఎదురవేయడం